అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హస్త సాముద్రికలో ఎంతో నైపుణ్యం ఉన్న బ్రహ్మశ్రీ పాలపర్తి గురునాథ్ శర్మ గారు, గురుగారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా, ప్రేక్షకులకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, అయితే గురుగారు ఈసారి మన రాఖీ పౌర్ణమికి హయగ్రీవ జయంతి, అలాగే గాయత్రి జయంతి కూడా వస్తోంది, గాయత్రి మాత జయంతి. అయితే చాలామంది చెప్పడం ఏంటంటే గ్రహణం ఉంది అని అంటున్నారు. అయితే ఈ గ్రహణం వల్ల మనకి ఏమన్నా మన భారతదేశంలో ఏమైనా పడుతుందా, ప్రభావం ఏమైనా ఉందా? అలాగే ఈ రాఖీ పౌర్ణమి మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టుకోవచ్చు రాఖీ? ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది, చంద్రగ్రహణం అనేది మనకి భారతదేశంలో కనపడదు. ప్రధానంగా యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ప్రాంతాల్లో, ఆస్ట్రియా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనబడుతుంది. ఎక్కడైతే స్పర్శ అనేది ఉందో, వాళ్ళకి దర్శనం అనేది జరుగుతుందో, గ్రహణం అనేది స్పర్శ దర్శనం అనేది జరుగుతుందో, అక్కడ మాత్రమే ఈ యొక్క గ్రహణ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ యొక్క పట్టు స్నానం కానీ, విడుపు స్నానం కానీ, ఇక్కడ ఈ యొక్క గ్రహణ మైలాలు కానీ అనేది ఉంటాయి. అప్పుడైతే భారతదేశంలో కనపడదు కాబట్టి ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఈ యొక్క శుక్రవారం రావడం, పౌర్ణమి గడియలంతా కూడా ఉదయం పూట మనకి 9:15 ఉంటుంది. ఓకే, మరి ఈ యొక్క భద్రకాలం అని చెప్పేసి అంటారు, ఉదయం పూటనే వెళ్ళిపోతుంది. 6 గంటల తర్వాత నుంచి, 6:10 తర్వాత నుంచి 9:15 వాళ్ళకి ఈ యొక్క మంచి శుభమైన సమయాన్ని చూసుకొని పొద్దున్నే లేచి మంగళహారతులు ఇచ్చుకోవడం, తర్వాత ఈ యొక్క భగిని అని చెప్పేసి అంటారు, మామూలుగా చెల్లెలు ఈ యొక్క తన సోదరుడికి అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ యొక్క రక్షాబంధనం చేయడం అనేది ఆచారంగా, తరతరాలుగా వచ్చిన ఆచారం. ఈ యొక్క వేడుకలాగా చేయడం, వాళ్ళకి తీపి గుర్తులాగా ఉండడం జరుగుతుంది. ఈ బంధాన్ని బలపడటం, ప్రధానంగా బంధుత్వాన్ని బలపడటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఏంటిదంటే రక్ష అనేది ఏ రకంగా ఉంటుందంటే, ఈ యొక్క వాళ్ళకి తోబుట్టి యొక్క రక్ష అనేది ఉంటుంది, ఆశీర్వాదం లభిస్తుంది. లేదంటే తోబుట్టుకి చెల్లెలకంతా కూడా అన్నగారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, లక్ష్మీ కటాక్షం కలగాలని, ఒకళ్ళు మంచి కోరాలని చెప్పేసి ఉద్దేశంతో రక్షాబంధనం చాలా శ్రేష్టమైనది. తద్వారా దీనంతా కూడా సనాతన సంప్రదాయంగా అందరూ కూడా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో లేదు, అయితే ఇతర దేశాల్లో గ్రహణం కనిపిస్తుందని మీరు అంటున్నారు. అయితే మన భారతీయులు ఇతర దేశంలో ఉన్న వాళ్ళు ఏ సమయంలో రక్షాబంధనం చేసుకోవచ్చు అంటారు? అంటే రక్షాబంధనం వాళ్ళది ఇప్పుడు వాళ్ళకున్న సమయం కాలాతీతంగా చూసుకున్నప్పటికీ గురువారం మనకంతా కూడా పౌర్ణమి గడియలు ఉంటాయి. గురువారం అంతా కూడా పౌర్ణమి గడియలు ఉంటాయి. వాళ్ళకంతా కూడా ఈ సూర్యోదయం సూర్యాస్తమయం అనేది కాలాతీతంగా పంచాంగ ప్రామాణికం అక్కడేమీ ఉండదు, ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటుంది. మనకి సూర్యోదయానికి ఏదైతే తిథి ఉందో అది పాటించడం అనేది ఉంటుంది. విదేశాల్లో ఆ పాటింపనేది ఎప్పుడు తిథి అనేది ఎప్పుడు మారుతుందో అనేది దానికి పంచాంగ ప్రామాణికంగా తేదీలు మధ్యాహ్నం రావచ్చు, అక్కడంతా మార్పు అనేది ఉంటుంది. అయితే దానికి వాళ్ళకి కాలాతీతంగా చూసుకొని వాళ్ళకున్న వీలుని బట్టి దీనికి భద్రకాలం అనేది చూసుకోకుండా, అనేది ఒకటి కాకుండా రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం అనేది లేకుండా మంచి సమయం చూసుకొని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. కానీ శుక్రవారం పూట అక్కడ కూడా చూసుకుంటే ఉదయం 11 గంటలలోపు వాళ్ళకి శుక్రవారం అంటే మరుసటి రోజు మనకు శనివారం అవుతుంది. అట్లన్నప్పుడు వాళ్ళకి ఆ కాలాన్ని చూసుకోవాలి. 10 గంటల లోపు, ఉదయం 10-11 లోపు. ఎందుకంటే 10:30 నుంచి మళ్ళీ 12 గంటల దాకా రాహుకాలం వస్తుంది కాబట్టి శుక్రవారం పూట ఈ సమయంలో వాళ్ళకంతా కూడా 10-10:30 లోపు అక్కడ దాకా ఉంటుంది వాళ్ళకి పౌర్ణమి గడియలని. ఆ సమయంలో ఉదయం పూట 6 గంటల నుంచి 10-10:30 లోపు ఈ యొక్క రాహుకాలం లోపే వాళ్ళంతా కూడా రక్షాబంధనం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఉంటుంది. తద్వారా వాళ్ళకి ఆశీర్వాదం అనేది, మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం అంతా కూడా జరుగుతుంది. దీనికంతా కూడా పూర్వం ఇతిహాసంగా అంతా కూడా అందరికి తెలిసిన విషయం. తర్వాత ఈ యొక్క మహాలక్ష్మీదేవి అంతా కూడా ఈ రకంగా విష్ణుమూర్తి కోసం అంత తప్పని బలిచక్రవర్తికి అంతా కూడా కంకణ దారం చేసింది. తద్వారా విష్ణుమూర్తి అంతా కూడా పాతాళలోకం నుంచి వైకుంఠానికి అంతా కూడా వచ్చారని చెప్పేసి ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకి బంధం అనేది వచ్చింది. తద్వారా ఏంటంటే బలిచక్రవర్తి అనేది పుణ్యాత్ముడు, రాక్షసుడైనప్పటికీ కూడా ఇక్కడంతా కూడా పుణ్యాత్ముడిగా ఉంటుంది. విష్ణుమూర్తి ఆశీర్వాదం పొందడం వల్ల పాతాళ లోకానికి ఈ యొక్క అధిపతిగా ఉన్నారు. తద్వారా విష్ణుమూర్తియే కొన్ని రోజుల వరకు నేను నీకు రాజ్యంలో నివాసంగా ఉంటాను అంటే సృష్టి అనేది జరగాలని చెప్పేసి అంటే ఇక్కడంతా కూడా మహావిష్ణువు ఉండాలి. తద్వారా విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకురావాలని చెప్పేసి అంటే మహాలక్ష్మీదేవి ఈ రకంగా చేసిందని చెప్పేసి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది. తద్వారా
ఎవరైతే ఈ యొక్క కథనంతా కూడా స్మరణం చేసుకుని ఈ యొక్క వాళ్ళ యొక్క చెల్లెలి చేత రక్షాబంధనాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా వీళ్ళకంతా కూడా ఆయుర్దాయము, సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘ సుమంగళ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. ఇంత అందరికీ శుభం కలగాలని ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రేమ లోకా సంస్థ సుఖ.